హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. శీతాకాలం ప్రారంభం కాగానే కొన్ని రకాల శ్వాసకోశ వ్యాధులు, కీళ్ళు, మోకాళ్ళ నొప్పులు మొదలవుతాయి. అందుకే ఈ సీజన్లో రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆహారంపై దృష్టి పెట్టాలి. అలాంటి ఒక గొప్ప సూపర్ ఫుడ్ అవిసె నువ్వుల లడ్డు. పోషకాలతో పాటు అనేక రకాలుగా మనకు లాభాలను చేకూర్చే అవిసె గింజలు నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకుని మరి మంచిది. సో అది ఈ లడ్డూలు తినడానికి ఎంత రుచికరంగా ఉంటాయో ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తాయి. అంతేకాకుండా వీటిని తయారు చేయడం చాలా సులభం. నువ్వుల్లో విటమిన్ బి, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, రాగి, మ్యాంగనీస్, భాస్వరం, జింక్, మాలిబ్డినం, సిలీనియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయంటే ఇన్ని ఉన్నాయి చూడండి. బా నువ్వుల్లో ఇక అవిసె గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులకు అద్భుతమైన మూలం, పోషకాలకు శక్తివంతమైంది కూడా. వీటి ద్వారా విటమిన్ బి, సి, డైటరీ ఫైబర్, సోడియం, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫోలేట్ వంటి విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా అందుతాయట. మన చుట్టే మన చుట్టే ఉన్నాయండి, కానీ మనం పట్టించుకోమండి. ఆ జంక్ ఫుడ్స్ వాటి జోలికి పోయి బెల్లంతో మంచి ఐరన్ లభిస్తుంది. అంతటి శ్రేష్టమైన వీటికి దేశీ నెయ్యి, సేంద్రియ బెల్లంతో కలిపి లడ్డూలను తయారు చేసుకుంటే సూపర్ ఫుడ్ అంటే అసలు మోకాలు నొప్పులు కానీ వీటన్నిటికీ. అయితే ఎలా తయారు చేసుకోవాలన్నది నేను చూపించలేకపోవచ్చు, కానీ చెప్తాను చూడండి, మీకు ఐడియా ఉంటే. అవిసె గింజలు నువ్వుల లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు గుర్తుపెట్టుకోండి. నువ్వులు, అవిసె గింజలు, బెల్లం, కొద్దిగా బాదం, కొంచెం జీడిపప్పు, కొద్దిగా నెయ్యి, చిటికెడు యాలకుల పొడి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. నువ్వులు, అవిసె గింజలు, బెల్లం, కొంచెం బాదం, జీడిపప్పు, కొద్దిగా నెయ్యి, చిటికెడు యాలకుల పొడి. సో ముందుగా 2 కప్పుల అవిసె గింజలు, అంటే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు వీటిని, బయట దొరుకుతాయి కూడా. 2 కప్పుల అవిసె గింజలు దోరగా వేయించి, అలాగే 1 కప్పు నువ్వులను కూడా దోరగా వేయించి పెట్టుకోవాలి. దీంతోపాటు బాదం, జీడిపప్పు కూడా నూనె లేదా నెయ్యి లేకుండా వేయించుకోవాలి. ఇవి గోరువెచ్చగా ఉండగానే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలట. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి, అంటే గీ మనం వేసుకొని 1.5 కప్పు ఆర్గానిక్ బెల్లం మనం తురించేసి పాకం పట్టుకోవాలి. పాకం వచ్చాక ముందుగా పొడి చేసి పెట్టుకున్న అవిసె నువ్వుల పొడిని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు. ఇందులో చిటికెడు యాలకుల పొడి, కొంచెం బాదం, జీడిపప్పు పొడి వేసుకోవాలి. కొద్దిసేపు అయ్యాక దించేసుకొని వేడిగా ఉండగానే చేతులకు నెయ్యి రాసుకొని ఉండలుగా చుట్టుకోవాలి. ఈ లడ్డు వలన ఎముకలు చాలా స్ట్రాంగ్ అవుతాయట నిజంగా. చూడండి, ఇక్కడ అవిసె గింజలు నువ్వుల లడ్డు వల్ల లాభాలు ఏంటంటే శీతాకాలంలో చలి నుండి రక్షిస్తుంది, శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది, బరువు నిర్వహణలో సహాయపడుతుంది, బరువు తగ్గాలన్నా పెరగాలన్నా 2 విషయాల్లోనూ ప్రయోజనకరంగా ఉంటుందట. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, అధిక రక్తపోటును తగ్గించడంలో, శరీరంలో సాధారణ బీపీ నిర్వహణలో సహాయపడుతుంది. అలాగే కడుపుకు చాలా ప్రయోజనకరం. డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియ ఏదైతే ఉందో మెరుగుపరుస్తుందట, జీవక్రియను సాఫీగా చేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో, మంచి కొలెస్ట్రాల్ని పెంచడంలో సహాయపడుతుందట. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇది డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. సో స్వీట్ తినలేము అని అనుకుంటున్న డయాబెటిక్ పేషెంట్లు ఈ అవిసె నువ్వుల లడ్డు బెల్లంతో చేసింది, ఆర్గానిక్ బెల్లంతో చేసింది, హ్యాపీగా తినొచ్చు. తీపి తిన్నామన్న తృప్తి కూడా ఉంటుంది. అలాగే హార్మోన్ల సమతుల్యత ఉంటుంది, ఎముకలు కండరాలు బలపరుస్తుంది, మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది, నిద్ర సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. చాలామంది ఇప్పుడు వస్తున్న ఏంటంటే నిద్ర సరిగా ఉండట్లేదు, నాకు కూడా. సో అలసటను తొలగించి శరీరాన్ని శక్తివంతం చేస్తుంది, అనేక చర్మ జుట్టు సమస్యలు తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందట. ఇంకా మోకాళ్ళు, కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. సో చాలా తక్కువ ఇది అవిసెలు నువ్వులు మనకు దొరికిపోతాయి చాలా ఈజీగా కూడా. చేసుకొని ట్రై చేయండి. థ్యాంక్ యూ.